Lights on. Start sound. Camera. Clap. Action. ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు కేఆర్ఆర్ క్లాస్ రూమ్. ఈసారి మన క్లాస్ రూమ్లో సబ్జెక్ట్ ఏంటంటే పాటల్లో అబ్సెనిటీ, సజెస్టివ్నెస్. అబ్సెనిటీకి సజెస్టివ్గా చూపించడానికి చిన్న థిన్ లేయర్ ఉంటుందన్నమాట. ఒక అమ్మాయి కానీ ఒక ఇద్దరు రొమాన్స్ కానీ గోడ అవతల ఏదో జరుగుతుందంటే ఆడియన్స్ ఊహకు వదిలితే ఇంకెక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. ఆ ఫార్ములానే సాంగ్స్లో ఫస్ట్ నేను అడవిరాముడిలో ఫాలో అయ్యాను. ఆరేసుకోబే పాటలో అమ్మాయి తడిసిపోతే ఆ అమ్మాయి చెట్టుకి చీర ఆరేసుకుంటూ చెట్టు వెనక ఉంటే రామారావు రావటం, ఆ చీర ఎగిరిపోవటం, అక్కడి నుంచి ఆ పాట ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో ఇంతకుముందు క్లాస్లో డిస్కస్ చేసాం. అలాంటి ప్రయోగమే ఇంకోసారి రామారావు అబ్బాయి బాలకృష్ణతో సినిమా తీసినప్పుడు ఒక పాటలో బాలకృష్ణ, రాధా హీరో హీరోయిన్స్ ఇండైరెక్ట్గా అలాంటి సిచ్యువేషన్ ఒకటి క్రియేట్ చేయాలి, ఎందుకంటే సక్సెస్ఫుల్ ఫార్ములా ఇంకో రకంగా ఫాలో అవుదామని ఆ ఉద్దేశంతో చేసిందనమాట. వాళ్ళిద్దరూ ఒక ఇన్సిడెంట్లో తడిసిపోతారు. డైరెక్ట్గా ఆ తడిసిన బట్టలతో కాలేజీకి వెళ్ళలేరు కనుక ఇద్దరు బట్టలు ఆరేసుకుని ఇద్దరు చెరొక డ్రమ్ములో ఉన్నారు, నేకెడ్గా ఉన్నారని సజెస్టివ్గా చెప్పామన్నమాట. ఆ పాటలో చూపించిన దానికి ప్రకృతి ఎలా కోఆపరేట్ చేసింది అనేది ఒక సబ్జెక్టుగా తీసుకున్నాం అన్నమాట. అది ఒకసారి చూసి దాని గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందమైన అమ్మడు ఆగలేను ఇప్పుడు, ఆచ పెట్టి రెచ్చగొట్టి ఆపమోకే ఒక్కసారి తాకాలని ఉంది. అయ్యయ్యయ్యయ్యయ్యా చాలు చాలు దూకుడు, సాటు మాటు చెడుగుడు, సిగ్గు మొగ్గ లాంటి దాన్ని పట్టుకోక కన్నె బుగ్గ తావాలనుకోక అమ్మా. ఇలా డ్రమ్లో ఇద్దరు ఉన్నారని చెప్తే ఆడియన్స్ ఎంతైనా ఇమాజిన్ చేసుకుంటారు. ఆ అమ్మాయి అందాల గురించి కానీ, హీరో డ్రెస్ లేకుండా ఉన్నప్పుడు, హీరో ప్రస్తుతం ఇప్పుడు 8 ప్యాక్ అని 6 ప్యాక్ అని ఇవన్నీ అనుకుంటున్నాం కదా, అలా హీరో ఎలా ఉంటాడో ఆడియన్స్ ఓకే వదిలేయటం అంటే సజెస్టివ్గా చెప్పడం అనమాట. కంటిన్యూస్గా సాంగ్ అలా తీయకుండా ఉండటం కోసం ఎప్పుడు బయటకు వస్తారా అనే ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి డ్రమ్ము రోల్ అయిపోవటం, అది రాళ్ళకు తగిలి పగిలిపోయిందని ఆడియన్స్కి ఐడియా ఇచ్చాం. ఇచ్చిన తర్వాత ఆడియన్స్ ఊహలో ఇప్పుడు ఆ అమ్మాయి న్యూడ్గా ఉంటుందేమో అనే ఒక ఈగర్నెస్ క్రియేట్ చేసి ప్రకృతి ఆడదాని అందాన్ని కాపాడటం కోసం ఎలా హెల్ప్ చేస్తుంది అనేది థీమ్ అనుకుని ఆ గాలికి అరిటాకు వచ్చి అమ్మాయి మీద పడింది. అట్లా 2-3 ఆకులు అయిన తర్వాత ఆ చరణం కంటిన్యూషన్ ఏం చేశానంటే ఆ థీమ్ని ఫాలో అవడం కోసం అరిటాకుతో డ్రెస్ క్రియేట్ చేసి ఆ బ్యాలెన్స్ సాంగ్ అరిటాకు గెటప్తో తీశారన్నమాట. ఆడపిల్ల సోకులంది అరిటాకు దాచుకుంది. హీరో చూసినా కూడా డైరెక్ట్గా ఆ అమ్మాయిని న్యూడ్గా చూడలేదని చెప్పడం కోసం అతన్ని అరిటాకుల మధ్య నుంచి అతని పాయింట్ ఆఫ్ వ్యూలో కవర్ అయిపోయి ఉన్న రాధనే చూపించాను తప్ప హీరో కూడా అరిటాకు పడకముందు చూశాడని చూపిస్తే అబ్సెనిటీ ఉంటుందన్నమాట.
సో అటాక్ పడిన తర్వాతే చూశాడని చెప్పడం వలన సజెస్టివ్గానే ఉంటుంది తప్ప బ్యాడ్ ఫీలింగ్ రాదు. అందుకనే అక్కడి నుంచి సాంగ్ ఎలా కంటిన్యూ చేయాలి? ఇప్పుడు ఈ అమ్మాయికి అయితే అరిటాక్ వేసాం, అతను మరి న్యూడ్గా ఉన్నాడు. సో అందుకనే ఎండ్లో అవుట్ ఫోకస్ చేసి ఈ బ్యాలెన్స్ జరిగింది ఇమాజినేషన్ అని చెప్పి ఆ అమ్మాయికి అరిటాక్ డ్రెస్ చేసి అతను రెగ్యులర్ డ్రెస్ చేసి కంటిన్యూ చేశాం అనమాట. నెక్స్ట్ అదే మూడ్ని ఎలా క్యారీ చేసాం ఇంకోసారి చూద్దాం. పువ్వులా నా చేతి కందిపోవి తీయగా హాయిగా కమ్మగా చమ్మగా మెల్లగా మెత్తగా అమ్మమ్మమ్మమ్మమ్మ మళ్ళీ గాలి వచ్చి అరిటాక్ అంతా ఎగిరిపోయింది అని చెప్పి డైరెక్ట్గా చూపించకుండా అమ్మాయి కాళ్ళు మట్టుకు పరిగెత్తినాయని చూపించి చెట్టు కింద పడిపోతే చెట్టు మీద ఉన్న పక్షులన్నీ ఆ అమ్మాయి అందాలను కవర్ చేయడం కోసమే తమ రెక్కలన్నీ కూడా సాక్రిఫైస్ చేసినాయి అని చెప్పి ఇండైరెక్ట్గా ఇది ఇచ్చేసి కలర్ఫుల్గానే ఉంటుంది రెక్కలతో కవర్ చేసి అక్కడి నుంచి ఆ అమ్మాయి డ్రెస్సు ఆ రెక్కలతో తయారు చేసి కంటిన్యూ చేశాను అనమాట. రామచిలుక ఈక కోక కట్టుకుంది కన్నె చిలుక చేరవే పరువాల పాల పిట్ట చేర్చుకో బంగారు పిచ్చుకల్లే కొంటెగా జంటగా కొత్తగా మెత్తగా కోరికే తీరగా ఇది సెన్సార్ బోర్డుకు వెళ్తున్నప్పుడు మాకు కొంచెం డౌట్ వచ్చింది, దీన్ని కొంచెం అబ్జెక్ట్ చేస్తారని. తర్వాత వాళ్ళని నేను ఎలా కన్విన్స్ చేశానంటే ఆడదాని అందాలని ప్రకృతి ఎలా కాపాడుతుంది అనేది థీమ్గా అనుకుని చేశానండి. అన్న తర్వాత వాళ్ళు కూడా అది కన్విన్స్ అయ్యి ఒక్క కట్టుకోడు లేకుండా క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చారు. అందుకనే ఎప్పుడు న్యూడిటీ కానీ ఒక ముద్దు పెట్టే విషయాలు కానీ లేకపోతే ఇద్దరు ఒకటేయారనే విషయం కానీ డైరెక్ట్గా చూపించడం కన్నా సజెస్టివ్గా తీయటం వలన అందంగానే ఉంటుంది, సేఫ్ జోన్లోనే ఉంటాం అనమాట. సో ఎప్పుడైనా సరే అబ్సీనిటీగా చూపించడం కన్నా సజెస్టివ్గా చూపించడం మంచిదని నా ఉద్దేశం. ముందు ముందు క్లాసుల్లో నేను పాటల్లో ఇంకా ఎలాంటి గిమిక్స్ చేశానో ఎందుకు ఎలా వాడానో ముందు క్లాసుల్లో తెలుసుకుందాం. ఈసారి రెగ్యులర్గా వేసే క్విజులకు కాకుండా ఇప్పటి వరకు జరిగిన క్లాసెస్ గురించి మీరు డైరెక్ట్గా నన్ను ఏమన్నా అడగాలనుకున్నా మా ఈమెయిల్ ఐడి మీ దగ్గర ఉంది. డైరెక్ట్గా మీ దగ్గర నుంచి కొన్ని క్వశ్చన్స్ కానీ మీరు తెలుసుకోవాల్సిన విషయాలు కానీ లేకపోతే మీకు అబ్జెక్షన్లుగా ఉన్నాయి కానీ ఏమన్నా కూడా డైరెక్ట్గా చెప్పచ్చు. ఫీల్ ఫ్రీ టు ఆస్క్ ఎనీథింగ్ అబౌట్ ది క్లాసెస్.